మేడం నమస్తే. నమస్తే. మేడం నిన్న రాఖీ సందర్భంగా బాలకృష్ణ ఇంట్లో నందమూరి అలానే నారా ఫ్యామిలీ అంతా గెట్ టుగెదర్ అయ్యి రాఖీ సెలబ్రేషన్స్ చేసుకోవటం చూసాము. వీడియో కూడా బాగా వైరల్ అవుతోంది. కొన్ని మాటలు అర్థం కాకపోయినా కూడా అందరూ ఫ్యామిలీ అంతా కలిసి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అనేది అయితే అర్థమైంది. దీనిపైన కూడా ట్రోల్స్ రావటం కూడా చూసాము. ఎలా చూడాలంటారు దీన్ని? అంటే ట్రోల్స్ దేనికైనా ఉంటాయండి, కామన్ అయిపోయింది ఇవాళ. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ట్రోల్ అవ్వకపోతే విచిత్రం, అయితే ఏం విచిత్రం. అసలు సోషల్ మీడియా ఉందే అందుకు అన్నట్లు తయారైపోయింది సోషల్ మీడియా. సరే, ఎంత ట్రోల్ చేసినా, ఎంత వైరల్ అయినా, ఏదైనా విషయం ఏంటి అనేది కనుక మనం ఒకసారి మాట్లాడుకుంటే, విషయానికి వస్తే కనుక అర్థమయ్యేది ఏంటి అంటే, బాలకృష్ణ కుటుంబ సభ్యులతోటి, అలాగే తన ఇంటి సభ్యులతోనే కాకుండా అక్కలతోని, చెల్లెళ్ళతోని, ఇలా బంధువులతోని, స్నేహితులతోని ఎలా స్నేహ సంబంధాలు కొనసాగిస్తాడు అనటానికి చాలాసార్లు మనకి కనిపించినాయి. అలాగే ఇవాళ రెండు కుటుంబాలు కలిసి కూర్చొని రాఖీలు కట్టుకొని ఒక పండగ వాతావరణం కలవటానికి కూడా, ఒక రకంగా పండగలు కూడా ఉండేది ఎందుకు అంటే ఫ్యామిలీస్ గెట్ టుగెదర్ అవుతారు, ఫ్యామిలీస్ కలుస్తారు, ఆ సందర్భంగా అయినా కలుస్తారు అని చెప్పి. ఎందుకంటే ప్రతిరోజు ఉరుకులు పరుకులు జీవితాలు ఉంటాయి కాబట్టి కనీసం అలా అయినా కలుస్తారు అనేది. అందుకని పండగల్ని ఆ విధంగా సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇక్కడ మనకి బాగా ఒక ఆశాజనకంగా కనిపించింది. కొంచెం ఎవరైనా సరే కాస్త ఫాలో అవ్వాలి అనుకునే విషయం ఏంటి అంటే, రాఖీ కట్టినప్పుడు డబ్బులు ఎంత ఇచ్చారు. ఒకప్పుడు పురంధరేశ్వరి నవ్వుతుంది, 10 పైసలు ఇచ్చేవాడు, 10 పైసలు ఏంట్రా అంటే ఇంకో 10 పైసలు ఇచ్చేవాడు. అలాంటిది ఇవాళ ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. ఒక పెద్ద కట్ట తీసి పెట్టాడు. దానికి ఆమె చిన్ననాటి సంగతులు నెమరు వేసుకుని చాలా సంతోషకరమైన వాతావరణం ఉంది. ఏ కుటుంబం అయినా ఇలాగే ఉండాలి. మరి రాజకీయాల్లో మనం కొన్ని కుటుంబాలను చూస్తున్నాం. ఇక్కడ కేటీఆర్ ప్రతి సంవత్సరం వాళ్ళ చెల్లి వచ్చి రాఖీ కట్టేది. అలాగే కేసీఆర్కి వాళ్ళ సిస్టర్స్ వచ్చి రాఖీలు కడతా ఉండేవాళ్ళు. ఇవి ఒక రకంగా ఫ్రంట్ పేజీ వార్తల్లాగా ఉండేవి అప్పట్లో. మరి ఇప్పుడు కేసీఆర్ ఇంట్లో ఒక విషాదకరమైన వాతావరణం నెలకొని ఉంది. ఆయనకు ఆరోగ్యం సరిగా లేకపోవటం ఒకటి, రెండోది కవిత జైల్లో ఉండడం, ఢిల్లీ జైల్లో ఉండటం ఒకటి. ఈ రెండిటి వల్ల ఈయన వెళ్ళి తిహార్ జైలుకి వెళ్ళన్నా రాఖీ కట్టించుకోవాలి, అంతే, లేదంటే రాఖీ లేకుండా అయినా ఉండిపోవాలి ఆ పరిస్థితి. అలాగే హిమాన్షు ఆ పిల్ల వాళ్ళ మనవరాలు, వాళ్ళు కూడా వాళ్ళు రాఖీ కట్టుకునేది కూడా ప్రముఖంగా పేపర్లో కనీసం లోపల పేజీలో అయినా వేసేవాళ్ళు. ఇవాళ అసలు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? రాఖీ కట్టడానికి చెల్లి అమెరికాలో ఉంటే అది వేరే విషయం, అంతరిక్షంలో ఉంటే అది వేరే విషయం, అవన్నీ గొప్పగా చెప్పుకునే విషయాలు. కానీ ఎక్కడుంది చెల్లి? జైల్లో ఉంది. మరి ఈ జైల్లో ఎందుకు ఉంది అని అంటే, ఇక దానికి 100 కారణాలు. ఏదేమైనా ఒక పండగ రోజు అన్నా చెల్లెలు దూరం అయ్యారు.